నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన. కియా ఇది దక్షిణ కొరియాలోనే టాప్ మోస్ట్ కార్ల తయారీ దిగ్గజం. కియా అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇండియాలోకి కియా ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా రాష్ట్రాలు ఆ పరిశ్రమను తమ రాష్ట్రంలో పెట్టించేందుకు ప్రయత్నించాయి. కానీ విజనరీ లీడర్ చంద్రబాబు కియాను ఏపీకి తీసుకొచ్చారు. దక్షిణ కొరియాకు చెందిన కియా ఇండియాలో తన మొదటి తయారీ కేంద్రాన్ని అనంతపురంలో స్థాపించడం ద్వారా అనంతపురం పేరు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కియా పరిశ్రమను 2017లో అధికారికంగా ప్రారంభించారు. 2019 నాటికి ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ ప్లాంట్ సుమారు 536 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. కియా కంపెనీ ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 14,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇక్కడ ప్రసిద్ధ కారు సెల్టోస్, సోనెట్, కార్సెన్స్ లాంటి మోడళ్లు తయారవుతున్నాయి. ఎన్నో రాష్ట్రాలతో పోటీ పడి కియా టాప్ మేనేజ్మెంట్ ను ఒప్పించి కియాను చంద్రబాబు ఏపీకి తీసుకొస్తే ఈ కార్ల ఫ్యాక్టరీని తరిమికొట్టాలని వైసీపీ హయాంలో ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కియా మేనేజ్మెంట్ ని వేధించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తమకు వాటాలు ఇవ్వకపోతే అంతు చూస్తామని వేళ్లు చూపి మరీ వేధించిన విజువల్స్ క్లియర్ గా కనిపించాయి. కియా ఫ్యాక్టరీ అనంతపురం జిల్లాకు వస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? కరువు సీమగా పేరు పొందిన ఈ ప్రాంతం నిజంగా మారుతుందా అని అప్పట్లో చాలా మంది సందేహించారు. కానీ నేడు ఆ సందేహాలకు సమాధానంగా కియా పరిశ్రమ నిలుస్తోంది. ఫ్యాక్టరీ ప్రారంభమై 6 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో కియా పరిశ్రమ వలన ఏపీకి కలిగిన ప్రయోజనాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కియా పరిశ్రమ వలన వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు పెరిగాయి. రోడ్లు, నీటి సదుపాయాలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయి. కియా కంపెనీ రాష్ట్రానికి 100 కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఆదాయం తెచ్చింది. అంతేకాకుండా అనంతపురం పేరు జాతీయ స్థాయిలో కార్ల తయారీ కేంద్రంగా నిలిచింది. కియా పరిశ్రమతో అనంతపురం జిల్లాకు కొత్త వెలుగొచ్చింది. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, ఇది రాయలసీమ భవిష్యత్తును మార్చిన అభివృద్ధి చిహ్నమని అందరూ చెప్పుకుంటున్న పరిస్థితి. అనంతపురంలో 536 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రపంచ స్థాయి తయారీ సౌకర్యంతో కియా ప్లాంట్ ఏడాదికి 3 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2019 నుంచి ఇప్పటికే 5 లక్షల కంటే ఎక్కువ యూనిట్లను తయారు చేసింది. ఒక్క కియా కంపెనీతోనే ఇన్ని కోట్ల రూపాయల పన్నులు ప్రభుత్వ ఖజానాకి చేరితే ఇక పెద్ద ఎత్తున కంపెనీలు వస్తే ఏపీ ఎంతగా డెవలప్ అవుతుంది. అలాగే ఒక్క కియాతోనే దాదాపు 7,000 మందికి ఉపాధి లభిస్తే 100 కంపెనీలు వస్తే ఏపీలో నిరుద్యోగం అన్నదే ఉంటుందా అంటూ సర్వత్రా చర్చ మొదలైంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పెట్టుబడులు, పరిశ్రమల వేటలో తలమునకలైంది. మరి ఈ పీరియడ్ లో ఏ మేరకు పెట్టుబడులు తీసుకొస్తారో వేచి చూడాలి.